నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దానికోసం ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ పథకం ఏంటంటే రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, 24 గంటల్లో 1.5 లక్షల తక్షణ సహాయం కూడా అందజేస్తామని చెప్తుంది. హిట్ అండ్ రన్ కేసులో మృతి చెందిన వ్యక్తి ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు కూడా మేము నష్టపరిహారం ఇస్తామంటుంది కొత్త పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనే పేరుతోని ఒక కొత్త స్కీమ్ని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే బాధితుడికి 7 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చు లేదా 1.5 లక్షల రూపాయల డబ్బులు కూడా అందజేస్తామని చెప్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం పోలీసులకు ఖచ్చితంగా అందజేసిన తర్వాతే ట్రీట్మెంట్ అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే హిట్ అండ్ రన్ కేసులో మరణించిన వ్యక్తి కుటుంబానికి 2 లక్షల రూపాయల పరిహారం కూడా అందజేస్తామని చెప్తున్నారు. మంగళవారం పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారని చెప్పి లెక్కలు చెప్తున్నారు. అందులో 30,000 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారు. మరో బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారిలో 66% మంది ఈ 18 సంవత్సరాల నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉన్న యువతనే అని కూడా బాధ వ్యక్తం చేశారు. ఇక స్కూల్లో కాలేజీల్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లనే దాదాపు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వెహికల్ నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో దాదాపు 3,000 మంది మరణించాలని కూడా నితిన్ గడ్కరీ వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులను దృష్టిలో ఉంచుకొని క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనే పేరుతోని ఈ స్కీమ్ తెచ్చామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పలు రాష్ట్రాల్లో అమలు చేసి సక్సెస్ అయ్యామని, ఇక దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత కూడా ఉందని మరొక సమాచారం ఇచ్చారు. కొరతను తీర్చేందుకు కొత్త విధానాలు కూడా మేము రెడీ చేస్తున్నామని చెప్పారు. మన దేశం 4 రోజుల క్రితమే ఆటోమొబైల్ రంగంలో జపాన్ను వెనక్కి నెట్టి 3వ స్థానానికి కూడా వెళ్ళిందని చెప్పారు. స్క్రాపింగ్ కారణంగా ఆటోమొబైల్ రంగం బాగా అభివృద్ధి చెందిందని కూడా చెప్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదాల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి కూడా మా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.